విషయాలకు వెళ్తే దేశంలో కూడా సమాధానం లేదు. మొన్నటి వరకు కూడా రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం, మీకు తెలుసు ఆ విషయం. అర్థమవుతుందా? అంటే ప్రజెంట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నాశనం కావటానికి రెడీగా ఉంది ఈ భూమి. అర్థమవుతుందా? అంటే ఏం జరుగుతూ ఉంది ఈ ప్రపంచంలో? ఏమి జరుగుతూ ఉంది? ఎటువంటి విపత్తులు ఎందుకు వస్తూ ఉన్నాయి అని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం ఆలోచించేటటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ ప్రపంచంలో జరిగేటటువంటి పరిస్థితుల్ని కేవలం బైబిల్ మాత్రమే చెప్పగలదు. ఎందుకని అంటారు? ప్రపంచానికి బైబిల్కి ఉన్నటువంటి లింకప్ ఏంటి అంటే, ఈ ప్రపంచాన్ని కలగజేసింది దేవాతి దేవుడు, మన దేవుడు. కాబట్టి మన దేవుడు మాత్రమే చెప్పగలడు. రీసెంట్గా 1 month బ్యాక్ తమ్ముడు భూకంపం వచ్చింది మన లచ్చనగూడలో కూడా, తెలుసు కదా? ఎప్పుడే 1 month అవుతుందా 20 రోజుల? 1 month బ్యాక్. ఎక్కడే కాదు, మా ఊర్లో కూడా వచ్చింది. మా డాడీ కూడా చెప్పారు, మంచం మీద పడుకున్నప్పుడు కొంచెం లైట్గా ఇలా షవరింగ్ వచ్చిందంట, షేక్ అయింది. అర్థమవుతుందా? ఎక్కడే కాదు, విజయవాడలో కూడా వచ్చింది, న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది. మీ అందరికీ తెలుసు ఆ విషయం, అవునా? న్యూస్ ఛానల్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి భూకంపాలు వస్తున్నాయి. అంతకుముందు వైరస్లతో కరోనా అనేది వచ్చింది. మరి జస్ట్ 1 week బ్యాక్ చూసుకుంటే అమెరికా కాలిపోతుంది కదా. అమెరికా ఏమైపోతుంది? కాలిపోతుంది. అది ఎవరికి అర్థం కావట్లేదు. న్యూస్ ఛానల్లో మరి వాతావరణ శాఖ వాళ్ళని అడిగితే, మరి ఒకవేళ 2019, 2020లో వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి మరి తర్వాత విండ్స్ అనేవి బాగా రావటం వల్ల ఇలా వచ్చిందా అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ట్రంప్ గారు కూడా ఎవడో అణుబాంబు వేసిండు, ప్రపంచ యుద్ధం World War III ప్రకటించారు ఆల్రెడీ. మరి మేము అణుబాంబులు వేస్తాం, మేము అణుబాంబులు వేస్తామని ఒక్కొక్కళ్ళు దేశాల మధ్య రెడీగా ఉన్నాయి. ఏంటి యుద్ధాలు? నిజంగా దేశానికి మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఇలా ఎందుకు కాలిపోతూ ఉంది? ఈ విపత్తులన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఈ విపత్తులకి నిజంగా ఈ భూప్రపంచం ఏమై పోవటానికి రెడీగా ఉంది అని ఒక్కసారి మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. ఎందుకంటే ఇటువంటి విషయాలు నిజంగా బైబిల్లో ఉంటాయి అంటే నిజంగా ఉంటాయి. ఎందుకుంటాయి బైబిల్లోనే అంటే, ఈ సృష్టిని తయారు చేసింది దేవుడే, సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని తయారు చేసింది దేవుడే. ఏంటి సమస్తం అంటే? సముద్రాలు, పక్షులు, గట్టులు, గుట్టలు అన్నీ తయారు చేశాడు. తర్వాత ఈ మనిషిని కూడా దేవుడు తయారు చేశాడు, ఈ భూమి మీదే ఉంచాడు. కాబట్టి మనుషులందరూ ఎక్కడ ఉంటారు? భూమి మీదే ఉంటారు. ఏ దేశంలో ఉన్నా 284 దేశాల్లో ఉండేది ఎక్కడ? భూమి మీదే ఉంటారు. కానీ ఈ భూమి ఎందుకు ఎలా జరుగుతూ ఉంది? అసలు ఏం కాబోతూ ఉంది? ఎందుకు ఇటువంటి విపత్తులు వస్తూ ఉన్నాయి? విపత్తు తర్వాత విపత్తు ఎందుకు వస్తూ ఉంది అని ఒక్కసారి మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడగలిగితే, మరి మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయం, మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయం ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే చాలా విలువైనటువంటి మాటలు మనం వినగలుగుతున్నాం. 24వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి జాగ్రత్తగా మీరు వినండి. నేను చదువుతున్నాను. 24, 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇప్పుడు యుద్ధం గురించి మీరు వింటున్నారు కదా, న్యూస్ ఛానల్స్లో విన్నారు లేదా? యుద్ధాలు, అవునా? యుద్ధాలు ఏంటి? 3వ ప్రపంచ యుద్ధం కూడా రావటానికి రెడీగా ఉంది. ట్రంప్ గారు ఇందాక అంటనే ఉన్నాడు న్యూస్ ఛానల్లో, BBC న్యూస్లో అంటా ఉన్నాడు. ఏంటి, ఎవడో అణుబాంబు వేసినట్టుకుందా అని తెలియకుండా ఆయన కూడా టెన్షన్ పడిపోతుంది. ఎవరికైనా ఉంటుంది కదా. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు వేరు, అమెరికా వేరు. ఎందుకని? అమెరికా అంటే ప్రతి దేశం కూడా అగ్రరాజ్యం. అమెరికా అనేది ఏంటి? అగ్రరాజ్యం. కాబట్టి అమెరికాకి వెళ్ళి చూస్తూ ఉంటారు. మరి అమెరికా ప్రెసిడెంటే టెన్షన్లో ఉంటే మిగతా దేశాల పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? ఉండట్టుండి నిజంగా ఇటువంటి విపత్తులు ఎందుకు వస్తూ ఉన్నాయి?
అంటే యుద్ధాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అవునా? యుద్ధాల గురించి మనం వింటా ఉన్నాం కాబట్టి దాని గురించి ఇంకా మనం చూద్దాం జాగ్రత్తగా. ఇంకా మీకు చూడగలిగితే 6వ వచనం 7వ వచనం చూద్దాం. 8వ వచనం మత్తయి సువార్త 24:8. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అక్కడక్కడ భూకంపాలు, కరువులు. కరువు వచ్చిందా లేదు? ఇంతకుముందు కరోనా టైంలో మరి మనీ లేక ఎంతోమంది, చాలామంది ఇబ్బంది పడ్డారు. అవునా కదా? తర్వాత భూకంపాలు వస్తూ ఉన్నాయి, యుద్ధాల గురించి వింటా ఉన్నాం. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి? ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అంటే ఏంటి ఆ వేదన? అంటే ఈ భూమిని తీసివేయటానికి దేవుడు రెడీగా ఉన్నాడు. అవునా? భూమిని తీసివేయటం ఏంటి? భూకంపాలు వస్తే భూమి పోద్దా? పోదు. ఎందుకు పోదు? పోద్ది. ఎందుకు పోద్ది? పోదు. జస్ట్ సెకండ్స్లో వచ్చింది, పోయిందా భూమి? పోలేదు. జస్ట్ అట్ట. అంటే దేవుని కోపం నిమిషం మాత్రం ఉంటే చాలు లెగిసిపోవటానికి. అదే జస్ట్ 1 నిమిషం 2 నిమిషాలు ఉందనుకోండి, ఇక ఏముంది? ఇక్కడ ఇల్లు ఉండదు, ఇది ఏముండదు. ఇక్కడ మనం ఉండం ఇక్కడ. ఎందుకంటే మొత్తం కూడా భూకంపం వచ్చిందంటే ఇళ్ళన్నీ కూడా ఏమైపోతాయి? కూలిపోతాయి. అంటే సెకండ్స్లో వస్తేనే ఏ విధంగా ఉందో వచ్చిందని అర్థమైంది. అంటే రెడీగా ఉండండి అబ్బాయి. మరీ ఒకేసారి తెప్పించిండు అనుకో, మొత్తం పోయాక అందరూ వెళ్ళి నరకంలో కూర్చుంటారు. చిన్న దేవుడి యొక్క ప్రణాళిక ఒకటి ఉంది. అంటే ఎందుకు ఇలా భూమి కంపిస్తూ ఉంది? ఎందుకు ఇలా కరువులు వస్తూ ఉన్నాయి? ఎందుకు ఇలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి? అంటే ఈ ప్రపంచం ప్రమాదంలో పడబోతుంది. ఎలా చెప్పగలుగుతారు? మనం చూద్దాం. 2000 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు మనం చూస్తే, రీసెంట్గా వచ్చింది 25, 2024 వరకు. అంటే సంవత్సరం టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి చెప్పండి? పెరిగిపోతూ ఉన్నాయి. అవునంటారు కాదంటారా? ప్రతి సంవత్సరం ఎండాకాలం ఎలా ఉంటుందండి? చల్లగా ఉంటుందా? మామూలుగా లేదు. ఒక్కొక్కడు అమ్మో మామూలుగా ఏంటంగా లేదని చెట్ల కిందకు దూరుతూ ఉన్నారు. అవునా? ఏ చెట్లు? ఇప్పుడు మామూలుగా తాడి చెట్లు కానీ బయట మామూలుగా ఈ రేగులెళ్ళల్లో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చేస్తున్నారంటే చెట్ల కిందకు వచ్చేస్తున్నారు. అంటే చెట్టు కింద అయితే హాయిగా చల్లగా ఉంటుంది. మామూలుగా కొట్టట్ల ఎండ. నిజంగా టెంపరేచర్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి తెలుసా? మన వాతావరణ శాఖ చెప్తారు పొల్యూషన్ పెరుగుతుంది. వెరీ గుడ్, దట్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి టెంపరేచర్స్ పెరిగిద్ది. పొల్యూషన్ ఎందుకు పెరుగుతుంది? పొల్యూషన్ అనేది ఎందుకు పెరుగుతూ ఉంది? మనిషిలో వచ్చినటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల వలన. అవునా? ఇంతకుముందు ఏసీలు ప్రతి ఇంటికి ఉన్నాయా? ప్రతి ఇంటికి ఏసీలు. ఇంతకుముందు ప్రతి ఇంటికి సైకిల్ ఉండేది, ఇప్పుడు ప్రతి ఇంటికి 2 బైకులు, 1 కారు. మరి కార్లు పెరిగినాయి అంటే ఏమైంది? పొల్యూషన్ పెరిగిద్ది. ఈడు కారు కొండను ఆడు కొండను ఈడు అంటే ఒకళ్ళని చూసి ఒకటి ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిండు అనుకో, ఏం చేస్తారు? నేను ఇంతకంటే గొప్పగా కట్టాలి. ఇల్లు కట్టే విషయంలో ఎవరైనా కాంప్రమైజ్ అవుతున్నారా? నో కాంప్రమైజ్. అంటే ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? అంటే మనిషిలో స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు రావటం వలన ఏం జరుగుతూ ఉందో? పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. పొల్యూషన్ పెరిగిపోవటం వల్ల ఏం జరుగుతూ ఉంది? టెంపరేచర్స్, వేడి పెరిగిపోతూ ఉంది. వేడి పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతుంది నిజంగా వేడి? అర్థమైందా? ఎందుకు పెరగబోతుంది? ఇంతకుముందు ఏం జరిగింది? ఇప్పుడు ఏమి జరగటానికి రెడీగా ఉన్నది? ఇంతకుముందు మన చరిత్రలోకి వెళ్ళి ఆలోచిస్తే, ఇంతకుముందు దేవుడు జలప్రళయాన్ని రప్పించాడు. ఏం రప్పించాడండి? జలప్రళయం. మీ అందరికీ తెలుసు. ఇక్కడ దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలుసు. దేవుని బిడ్డలు కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రలోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. జలప్రళయం జరిగిందా లేదా, నోవాహు వాడు ఉందా లేదా, ఇక్కడ మీకు గూగుల్లో కొట్టుకొని చూడండి, మీకు కనపడిద్ది. వాస్తవమా అవాస్తవమా, ఇది నిజమా ఇది కాదా చూడండి. జలప్రళయం జరిగింది. జలప్రళయం జరిగినప్పుడు దేవుడు ఒక నిబంధన పెట్టుకున్నాడు. ఏంటి? నేను రెండోసారి దీన్ని జలప్రళయంతో నాశనం చేయను.
దీన్ని అగ్ని ప్రళయంతో నాశనం చేస్తాను అని చెప్పాడు. అంటే జల ప్రళయంతో అయితే నేను దీన్ని నాశనం చేయను. ఇలా జలాలు రాకోకుండా ఉండటానికి ఇంద్రధనుసు, ఎంతమంది చూశారు ఇక్కడ ఇంద్రధనుసు చూసిన వాళ్ళు ఒకసారి చేయొస్తాను. ఇంద్రధనుసు తెలుసు కదా, వెరీ గుడ్, అందరూ చూశారు, పిల్లలతో మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా ఇంద్రధనుసు చూశారు. అంటే ఇంద్రధనుసును చూసిన ప్రతిసారి దేవుడు అనుకుంటాడు, జలప్రళయం రెండోసారి తెప్పియకూడదు, జలప్రళయం రెండోసారి తెప్పియకూడదు. ఎందుకంటే ఒకసారి అప్పుడు నోవాహు గారికి ఆయన చెప్తాడనమాట. నోవాహు గారని ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఎవరంటే ఆయన పూర్వానికి మనం వెళ్ళగలిగితే చరిత్రలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి నోవాహు గారు. నోవాహు గారు ఒక నీతిమంతుడిగా బ్రతికాడు. ఆ రోజుల్లో కూడా ఆయన సువార్త ప్రకటిస్తూ వస్తూ ఉన్నాడు. 100 సంవత్సరాలు ప్రకటించాడు ఆయన. నిజంగా అర్థమవుతుందా? సువార్త ప్రకటించిన ఇలా రాకడ రాబోతుంది దేవుడు అప్పుడు చెప్పాడు. ఆయన చెప్పాడు అనమాట. నోవాహు గారు ఏం చెప్పాడంటే, బాబు ఈ భూప్రపంచం మొత్తం మీదకి జలప్రళయం అనేది రాబోతుంది, జలప్రళయం అనేది రాబోతుంది అని చెబుతూ ఉంటే ప్రతి ఒక్కడు ఎలా చూశారంటే, వీళ్ళు అంతే చెబుతారులే, ఈ క్రైస్తవులు అంతే చెప్తూ ఉంటారు, వాళ్ళకి పని పాట ఉండదు. ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ 1 ఇయర్ చెప్పిండు, రాలేదు. సెకండ్ ఇయర్ చెప్పాడు, రాలేదు. థర్డ్ ఇయర్, 4th ఇయర్, 5th ఇయర్, 6th ఇయర్, ఇలా వార్షకు 100 సంవత్సరాలు, 99 సంవత్సరాలు వెళ్ళిపోయి 100వ సంవత్సరం వచ్చింది. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటున్నారంటే తాగటం, తినటం, డ్యాన్సులు వేయటం. ఒక్కొక్కడు ఏం చేయటం? తాగటం, తినటం, డ్యాన్సులు వేయటం. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మోస్ట్ ప్రాబుల్ అలానే ఉంది. మందు లేనిదే ఏంటి అంటుంటారు, ముక్క లేనిదే ముద్ద దిగదా అంట. మొక్కలు, దాంతోపాటుగా బాటిల్స్ స్టేటస్లో పెట్టుకుంటున్నారండి. బీర్ అవన్నీ కూడా తాగేసి స్టేటస్లో పెడుతున్నారు గొప్పగా కొంతమంది. తాగటం, తినటం, ఎగరటం, ఇదే. దేవుడు మనకి ఇచ్చాడు, చక్కగా మంచి తిండినిచ్చాడు, తాగో. ఎప్పుడుదా తాగుతూ? పోయిందా కిడ్నీలు పోయిందాక, లివర్లు పోయిందాక, అయిపోయిందా తాగుతూనే ఉంటాడు మనోడు. అప్పుడుదాకా ఆగడం. తాగటాల్లో అన్ని బాటిల్ లేపేస్తున్నారు. స్మోకింగ్, అవునా? దాని మీద ఏమైనా ఉంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు ది హెల్త్ అని ఉంటుంది. అయినా కానీ కుళ్ళిపోయినటువంటి ఆ యొక్క ఏంటది ఊపిరితిత్తులు బొమ్మలు పెట్టినా కానీ పోనీ మంచిగా ఆనందం చేద్దాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం అనే పరిస్థితిలో ఉన్నారు. దేవుడంటే లెక్క చేయట్లేదండి ఎవడ కూడా. దేవుడంటే దేవుడి మాటలు నేను చెబుతానంటే ఒక్కళ్ళని వింటున్నారా? అసలు ఈ సృష్టిని తయారు చేసింది ఆయనే కదా. ఈ సృష్టిని తయారు చేసి సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని తయారు చేసి మనిషికి ఇస్తే అసలు దేవుడంటే మాకు చెప్పొద్దండి. మాకు దేవుడి గురించి తెలుసుకుందామన్న ఆలోచన ఏ ఒక్కరికి లేదు. ఇలా మైమరిచిపోయి, ఎందుకంటే మీకు ఒక ఇన్సిడెంటు, లైవ్ ఇన్సిడెంట్ ఒకటి మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఏంటి ఆ లైవ్ ఇన్సిడెంట్ అంటే, ఇప్పుడు అమెరికా తగలబడిపోతుందని చెప్పా కదా. ఇది తగలబడటానికి ఒక 2 days బ్యాక్ ఏం జరిగిందంటే, మనందరికీ కూడా ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా. మామూలుగా పెరిగిందా టెక్నాలజీ? చెప్పండి. అద్భుతంగా పెరిగిపోయింది. ఈ టెక్నాలజీ పెరిగిపోయాక మనిషి ఏమంటాడంటే, దేవుడు లేడు, మొత్తం నాదే టాలెంట్ అంతా, ఇదంతా ఎవరిది? నా జ్ఞానం, నా టాలెంటు. దేవుడికి 0% ఇచ్చారు టాలెంట్. దేవుడు అనేవాడు లేడు, మనిషిదే రాజ్యం అని. ఎక్కడంటే అమెరికాలో న్యూయార్క్ సిటీ, అదే లాస్ ఏంజల్స్, సిన్ సిటీ అంటే పాప పట్టణం అన్నమాట. అంటే హాలీవుడ్ ఏరియా కాలిపోయింది కూడా. ఏ ఏరియా అంటే హాలీవుడ్ ఏరియా కాలిపోయింది. అక్కడ ఈ ఇన్సిడెంట్ జరగటానికి 2 రోజుల ముందు వాళ్ళు ఏదో ఒక సెరమనీ, ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు, ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్లో నా గొప్పతనం చూడు, నన్ను చూడు, నా ఎచ్చి చూడని, అది కూడా మీకు వీలైతే నేను చూపిస్తాను. ఏంటి ఇదంతా పెట్టుకొని ఈ విధంగా వాళ్ళు డ్యాన్సులు, ఆటలు, భయంకరమైనటువంటి పాపం అక్కడ జరిగేది. అర్థమైందా? దేవుడు అంటే లెక్కలేనోడికి ఏ పాపం ఆయన చేస్తాడు కదా. వాడు భయంకరమైనటువంటి వ్యభిచారం, భయంకరమైనటువంటి త్రాగుడు, ఇలా వ్యసనాలతో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పట్టణం అది. ఆ పట్టణంలో 2 days బ్యాక్ వాళ్ళు దేవుడు లేడు, దేవుణ్ణి మేము లెక్క చేయమని వారి యొక్క హృదయాలు గర్వించి దేవుడి గురించి నెగటివ్గా మాట్లాడారు. మాట్లాడిన 2 రోజుల తర్వాత ఇప్పుడు జరుగుతూ ఉంది. కావాలంటే మీరు గూగుల్లో కొట్టుకొని చూడండి. వాళ్ళు ఇళ్ళు కట్టించుకున్నారు. ఎలా తెలుసా? మనలాగా లక్షల్లో కాదు, కోట్లల్లో కాదు, మిలియన్లో.
అక్కడ ఎవరెవరైతే లాస్ అయ్యారో అక్కడ హాలీవుడ్ మరి సినీ నటులు, ప్రొడ్యూసర్స్ ఇళ్ళు జాగ్రత్తగా గమనించగలిగితే ఒక్కొక్కళ్ళే కొంతమంది 20 మిలియన్ల డాలర్స్, కొంతమంది 50, కొంతమంది 70, కొంతమంది 90 మిలియన్. అంటే మిలియన్లో అంటే లక్షల్లో. మామూలుగా మనం ఇల్లు కట్టుకుంటే ఎంత అవుతుంది చెప్పండి? ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు గట్టిగా ఒకవేళ అన్నీ మంచిగుండి కట్టుకోవాలంటే ఒక 20 లక్షలు. పల్లెటూరులో మనం జాగ్రత్తగా చూస్తే 20 లక్షలు కంపల్సరీ కావాలి. కొంచెం సిటీల్లో ఒక విజయవాడ పరిసర ప్రాంతాల్లో కట్టుకోవాలంటే 70-80 లక్షలు కావాలి. లక్షల్లో ఉంటుంది మనకి. అంటే లక్షల్లో కాదు, కోట్లల్లో కాదు, మిలియన్లో ఖర్చు పెట్టి వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ఇళ్ళు కట్టుకున్నప్పటికీ కూడా ఇళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి అంటే భయంకరంగా ఏ విధంగా కాలిపోయినాయి చూశారు కదా. విపత్తు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉన్నారు. విపత్తు రాకముందు దేవుడికి 0 మార్క్ ఇచ్చారు. అది ఇద్దామంటే ఈ లోపల టైం అయిపోయింది, అందుకని నేను ఇవ్వలేకపోయాను. అర్థమవుతుందా? కాబట్టి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఎందుకు కాలిపోతా ఉంది? ఇది చిన్న సిమ్టమ్ ఒకటి మాత్రమే. ఇంతకీ ఈ భూమి ఏమవటానికి రెడీగా ఉంది? ఒక్కసారి మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ మాటను చూసుకొని ముగించుకుందాం. మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మరి బైబిల్లో నుంచి మనం జాగ్రత్తగా చూడగలిగితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదువుతాను. ఒకప్పుడు చరిత్రలో ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ప్రజెంట్ 7వ వచనం అంటే ఇప్పుడున్నటువంటి లోకం ఏం కాబోతుందంటే, అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. అంటే ఏంటంటే ఇది అగ్నితో కాలటానికి రెడీగా ఉంది ఈ భూమి. అందుకే టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు పెరుగుతూ ఉన్నాయి టెంపరేచర్స్? ఇది అగ్నితో కాల్చటానికి దేవాది దేవుడు సిద్ధం చేశాడు. మనుషులు చెబితేనే జరుగుతుంటాయి, నేను చెబితే జరగదా అంటారు. మనలో కూడా ఈ డైలాగులు మన ఇంట్లో వాడతాం కదా. అంటే మనకే మట్టి మనిషికే ఆ మాత్రం ఉన్నప్పుడు ఏంటి, ఈ మట్టి మనిషిని, మట్టిలో ఉన్న ఆత్మల్ని, సృష్టిని మొత్తాన్ని తయారు చేసినటువంటి దేవాతి దేవుడికి ఎన్ని గెట్స్ ఉంటాయి మరి చెప్పండి. ఆయన చెప్పిండంటే జరగకుండా ఉంటుందా? నేళ్లతో లేపేస్తాను అని చెప్పాక ఇంతకుముందు చెప్పాను. 100 సంవత్సరాల వరకు ప్రకటించి అయినా ఎవడో నమ్మలేదు. ఒక్క నోవాహు గారి కుటుంబం 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. అర్థమైందా? తర్వాత నేను నీళ్లతో లేపకూడదు, స్టైల్ మారుద్దాం అని అగ్నితో లేపాలి అని దేవుడు అనుకున్నాడు. ఆయనకి ఏమన్నా పిచ్చే లేపాలంటే? మనోళ్ళు పరిస్థితి చూడండి బయట. ఎంత భయంకరంగా చెడిపోయింది సమాజం. చూస్తూనే ఉన్నాం కదా, న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం, పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరంగా పాపం అనేది ఏళ్తా ఉంది ప్రపంచాన్ని. మరి దేవుడికి పాపం అంటే ఇష్టం ఉండదు. ఆయనేమో పరిశుద్ధుడు, మనం చూస్తేనేమో పాపంలో ఉన్నాం. అంతే కదా. ఇప్పుడు మంచి అందరూ కూడా చక్కగా స్నానం చేసి వచ్చారు. ఎవడన్నా గబక్కన సెప్టిక్ ట్యాంకులో పడి లెగిసి ఇక్కడికి గబగబా నడుచుకుంటూ వచ్చి కూర్చున్నాను అనుకో, మన దగ్గర ఎటువంటి అవసరం వస్తాడో వాళ్ళ దగ్గర నమస్కారం రా బాబు, ముందు ఆ స్మెల్ వస్తుంది, ముందెళ్ళి కడుక్కొని రా అంట. అవునా? అంటే ఒక స్మెల్ వచ్చినప్పుడే మనం తట్టుకోలేకపోతున్నామే, మురికి వాసన వస్తే. మరి మన దగ్గర పాపపు కంపు కొడుతుంది. దేవుడు చూస్తే పరిశుద్ధుడిగా ఉండవు, మనిషి చూస్తే పాపంతో నిండిపోయి ఉండవు. మరి ఏం చేయాలా? అయ్యా మరి మీకోసం, మరి నా కోసం మీరు బతకండి అంటే ఎవడన్నా బ్రతుకుతా ఉన్నాడా? బతకట్లేదు. మరి మీ పాపాన్ని కడుక్కోండిరా బాబు అని యేసుక్రీస్తు వారు వచ్చి రక్తాన్ని ఇచ్చాడు. ఏమైనా స్వీకరిస్తున్నారా? అబ్బా లేదు. కాబట్టి మరి భూమిని ఉంచాలా, లేపేయాలా? లేపేయాలి. అందుకని ఇంకా కింద వచనాన్ని కూడా మనం చదువుకొని ముగించుకుందాం.
అక్కడ 7వ వచనం, అయితే ఇప్పుడున్న ఆకాశం భూమి భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. 9, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కిటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. దానికి చిన్న ఎవిడెన్సే ఇప్పుడు 1 వీక్ బ్యాక్ మనం చూసినటువంటి అమెరికా సంఘటన. రెడీగా ఉంది. ఏదో క్రైస్తవ్యం అంటే నిజంగా మతం అనుకుంటున్నారు చాలామంది. ఇది మతం కాదు. ఇది ఓన్లీ ఒక్కటే ఆలోచించండి. మిమ్మల్ని కోరుకునేది నేను ఒక్కటే, ఒక భూమి మీద ఒక మనిషిగా ఆలోచించండి. మనకి ఒక మనిషికి దేవుడి అవసరత చాలా ఇంపార్టెంట్. మతంతో మనకు పని లేదండి, కులంతో మనకి పని లేదు, దేంతో మనకి పని లేదు. భూమి మీద ఉన్నటువంటి ఏ మతం కాపాడింది? అక్కడ ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ని కరోనా టైంలో ఏ మతం కాపాడింది? ఎవరిని కాపాడలేరు, దేవుడు తప్ప. కాబట్టి మరి ఈ భూమి అంతా కాలిపోవటానికి రెడీగా ఉంది కదా. ఈ భూమి అంతా ఏమైపోతుంది? కాలిపోవటానికి రెడీగా ఉంది. మరి మనకి ఇంకొక భూమి కావాలి. ఆ భూమి గురించి ఒకసారి కింద చూద్దామా? ఎన్నో వచనం అమ్మది? 13వ వచనం, అయినను మనమైన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. కాబట్టి ఈ భూమిని ఆపటం శాస్త్రవేత్తల వలన కాదు, మరి ఎవరి వలన కాదు, మనిషికి అంతకంటే వారికి సాధ్యము కాదు. కాబట్టి ఈ భూమి అనేది గతించటానికి రెడీగా ఉంది, కాలిపోబోటానికి రెడీగా ఉంది. మరి కొత్త భూమిలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? కొత్త ఆకాశం అనేది మనకు రావాలి అంటే ఏం చేయాలి? ఇది శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా రేపు పొద్దున వచ్చేయండి, పార్ట్ 2లో చూద్దాం. కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవ, నీ మహోన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిజంగా ప్రజెంట్ పరిస్థితులు చూసినప్పుడు ప్రభా, పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే చెప్పబడి ఉందో అదే జరుగుతూ ఉంది ప్రభా. నిజంగా భూమి కంపిస్తుంది. మరి నేను వచ్చే సమయంలో అక్కడక్కడ భూకంపాలు వస్తాయి అని చెప్పారు. మరి లచ్చనగూడెంలో కూడా వన్ మంత్ బ్యాక్ వచ్చింది ప్రభా. అంతకుముందు కూడా వచ్చింది. కానీ అంటే మేము రెడీ అవ్వాలని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. మరి టెంపరేచర్స్ ఎందుకు పెరిగిపోతున్నాయో మీరు కూడా మాకు తెలియజేశారు ప్రభా. ఈ భూమి కాలిపోవటానికి రెడీగా ఉంది కాబట్టి మరి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా, టెంపరేచర్స్ అన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ భూమి అయితే మరి మాకు దక్కదు, ఈ భూమి మీద మనిషి నివసించడం కష్టమని మాకు అర్థమైంది. కాబట్టి ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంలోనికి ఏ విధంగా వెళ్ళాలో మరి ఆ విషయాల గురించి మేము రేపు మాట్లాడుకుంటుండగా మీరే తోడుగా ఉండమని ప్రభా, ఇదిగో తండ్రి, ఈ మాటలు వారి హృదయాల్లో 30 దొంతులుగా 60 దొంతులుగా 100కు 100 వంతులుగా ఫలింపచేయమని, అదేవిధంగా తండ్రి నెక్స్ట్ అన్నయ్య మాట్లాడబోతూ ఉండగా తండ్రి మీ 7 ఆత్మతో నింపమని మీ సహాయానికే కోరుకుంటూ ప్రభా, ఈ ప్రార్థన అంతటిని తండ్రి యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.